హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మేము వెళ్ళిన ఒక ప్లేస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి నంద్యాల జిల్లాలోని పరమటూరుకి పక్కనే ఉన్న చెక్ డ్యామ్‌కి వెళ్ళామండి. వెళ్తుంటే ఆ క్లైమేట్ ఉందండి బాబు. అబ్బబ్బబ్బబ్బా! ఆ క్లైమేట్‌కి మనసంతా ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపించిందండి. యాక్చువల్లీ మేము వెళ్ళిన రూటు ఫారెస్ట్ ఏరియా అండి. వెలుగోడు మీదుగా వెళ్ళాలి మేము. ఇది తెలుగంగ అంటారు. ఇక్కడి నుంచే మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఆత్మకూరు నుంచి బయలుదేరామండి. ఇది పిల్ల కాలువ అంటారండి. ఇది కూడా వెలుగోడు పక్కనే ఉంది. అసలు ఎంత బాగుందో నేచర్ ఈరోజు. అసలు పచ్చని చీరలు కట్టుకొని అందాలు ఆరబోస్తున్న ఆ పంట పొలాలు నన్ను ప్రేమగా పలకరిస్తున్నట్టు అనిపించింది. దారి పొడుగున చెంగు చెంగుమని దుంకుతున్న ఆ వాగులు, వంకలు సంతోషంతో కేరింతలు కొడుతున్నాయి. చల్లచల్లని ఆ వాతావరణంలో అప్పుడప్పుడు లేలేత సూర్యకిరణాలు నులివెచ్చని కౌగిలిలో హత్తుకొని వెళ్తున్నాయండి. మా హస్బెండ్‌కి ఇంతలోనే ఆకలయిందని బజ్జీలు తీసుకుంటున్నారు చూడండి. ఇక్కడి నుంచి చాలా దగ్గరండి. ఆహ్, ఇది పరమటూరు వచ్చేసిందండి. ఈ బోర్డు కనిపిస్తుంది. మీరు సంత జూటూరు దాటాక పరమటూరు అనే బోర్డు కనిపిస్తుంది. ఇదిగోండి మాటల్లోనే చెక్ డ్యామ్‌కి కూడా వచ్చేసాం మనము. ఎంత బాగుందో కదండీ అసలు. ఆహ్, చాలా అసలు ఎంత హ్యాపీగా అనిపించింది మాకైతే ఆ వాటర్ చూస్తుంటే, ఆ వైబ్స్, ఆ నేచర్. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందసలు. ఆ చేపలు పట్టే బ్రదర్ మేము వీడియో తీస్తున్నామని చెప్పేసి ఇంకా స్టైల్‌గా చేపలు పడుతున్నారండి. చెప్పారు కూడా మాతో, తీయండి, తీయండి అని, వీడియో తీయండి అని చెప్పేసి చెప్పారు. మేము కూడా వీడియో తీసాం తనకి. ఒక నిమిషం వీడియో కూడా తీసుకున్నాం మేము. చాలా చేపలు పడుతున్నారు. అసలు చాలా బాగా వేట జరుగుతుందండి, చేపల వేట ఈరోజు. ఈ బ్రదర్‌కి ఏం పడలేదు. ఈ బ్రదర్‌కేమో ఒక 2 చేపలు పడ్డాయి. చేపలు చూడండి. మా అన్న చూడండి బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎన్ని చేపలున్నాయి అసలు. చాలా బాగున్నాయి కదా! చేపల వేట బాగా జోరుగా సాగుతుందండి ఈరోజు. ఈసారి ఈ బ్రదర్ కూడా నేను కూడా వేస్తానని చెప్పారు వల. ఎంత స్టైల్‌గా వేస్తున్నారు చూడండి. సినిమా మూవీస్‌లో లాగా. ఎంత బాగుందో అసలు. వచ్చేసామండి. చెక్ డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో సరౌండింగ్స్ అంతా. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి అసలు. చూడండి మా అన్న హాయ్ చెప్తుంది. హాయ్ నాన్న. చాలా బాగుందండి అసలు. ఆ వైబ్స్, ఆ మాన్సూన్ వైబ్స్ అండి నిజంగా. ఎంత బాగుందో. వాటర్ చూస్తేనే ఎందుకో తెలీదు అసలు ఒక రిఫ్రెషింగ్‌నెస్ అనిపిస్తుందండి. మైండ్‌కి అసలు ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు అందుకే ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్తూ ఉండాలి. మైండ్ అంతా ఫ్రెష్‌గా అయిపోతుంది. హాయ్ నాన్న. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. హాయ్. హాయ్ అన్ను. హాయ్ బచ్చా. అరెరెరే! అసలు చేపలు చూడండి ఎంత బాగా అసలు చెంగు చెంగుమని దూకేస్తున్నాయి అసలు చేపలు. ఎన్ని చేపలున్నాయో. చూడండి ఎంత ఫుల్ చేపలు అసలు. బాగా కనిపిస్తున్నాయి కూడా పైకి. వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి. చూడండి, చూడండి చేపలు చూడండి ఎంత ఎలా దూకుతున్నాయో. ఎంత బాగుందండి అసలు. చాలా బాగున్నాయి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంత సరౌండింగ్ మొత్తం వాటరే. మేము చేపలు తీసుకున్నామండి. చేపలు అక్కడే తీసుకొని కటింగ్ చేయించి అక్కడే వండుకొని తిన్నాము. యాక్చువల్లీ ముందుగా ఏం జరిగిందంటే, మా హస్బెండ్ చేపలు పట్టారు. అంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకొచ్చారు గాలాలు చేపలు పట్టడానికి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అసలు చేపలే పడలేదు. మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు చేపలు పట్టడానికి. వాళ్ళకైతే చాలా ఎన్ని చేపలు పడ్డాయో అసలు. మాకు మాత్రం ఒక్క చేప కూడా పడటం లేదండి అసలు. మా ఆయన ఫస్ట్ వేశారు గాలము. ఫస్ట్ గాలం వేసేసరికి తనకు ఫస్ట్ ఒక చేప పడిందండి. చిన్న చేప. ఇదిగోండి. చిన్న చేప పడింది. ఆ చిన్న చేప పడితేనే అబ్బబ్బబ్బబ్బో! ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో తను. నాకు చేప పడింది అని చెప్పేసి. ఇంకా అదే జోష్‌తో, అదే ఫుల్ జోష్‌తో, అదే ఎనర్జీతో ఇంకా చేపలు పడదామని ట్రై చేశారు. ఇంకా అదే ఫస్ట్, అదే లాస్ట్. ఇంకే చేప పడలేదండి పాపం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ట్రై చేశారు. ఇతను మా బ్రదర్ అండి. తను కూడా యాక్చువల్లీ చేప పట్టాడు.
అంటే వేరే వాళ్ళ గ్యాలం తీసుకొని చేప పట్టాడు. ఆ గ్యాలంకి పడింది. వాళ్ళకే ఇచ్చేసి వచ్చాం మళ్ళీ. అంటే మాకు తెలిసిన వాళ్ళండి, వేరే వాళ్ళు. వాళ్ళ గ్యాలం తీసుకొని అదేదో స్పెషల్‌గా ఉన్నాయి వారి గ్యాలాలు. దానికి మాత్రం భలే పడుతున్నాయండి చేపలు అసలు. మా ఆయన చూడండి పట్టు వదలని విక్రమార్కుడిలా ఎంత ప్రయత్నిస్తున్నారో, కానీ అస్సలు యూజ్ లేదు. ఒక్క చేప కూడా పడడం లేదు. అదేదో ఒక చిన్న చేప పడింది అంతే. ఇక్కడ చూడండి చేపలు ఎంత బాగున్నాయో. దీన్ని ఎర్ర చందువ అంటారంటండి. చాలా కాస్ట్ అంట ఈ చేప. బాగానే పడ్డాయి అసలు. ఈరోజు పడినవన్నీ అవే. ఇది చూడండి 10 కేజెస్ చేప. ఇది కూడా గ్యాలానికి పడిందండి, వల కూడా కాదు, గ్యాలానికే పడింది. ఇది కూడా వాళ్ళకే పడింది. మాకైతే ఒక్క చేప కూడా పడడం లేదు. చాలా బ్యాడ్ లక్గా అనిపించింది నిజంగా. అసలు ఒక 5-6 గ్యాలలు తీసుకెళ్ళామండి. అక్కడి నుంచి చేపలు పడలేదని చెప్పేసి అక్కడే కొనుక్కొని చేపలు తినేసాము. ఇంకా రిటర్న్ అయిపోయండి. ఇంకెంతే సంగతులు. నిజంగా చాలా బాగా